ఒక అమ్మాయి తండ్రి ఆజ్ఞ మేరకు గుడికి వెళ్లి తిరిగి వచ్చింది. దర్శనం బాగా జరిగిందా బిడ్డ అని అడిగాడు తండ్రి. ఏం దర్శనమో ఏమో నాన్నగారు, ఇంకొకసారి ఎప్పుడు గుడికి వెళ్ళమని చెప్పకండి నాన్నగారు అని కోపంగా చెప్పింది కూతురు. ఏం జరిగింది బిడ్డ అని తండ్రి అడిగాడు. గుడిలో ఒక్కరంటే ఒక్కరు దేవుని మీద ధ్యాసతో లేరక్కడ. అందరూ వారి వారి మొబైల్ ఫోన్లో మాట్లాడుకోవడము, ఫోటోలు తీసుకోవడము, వారి వారి సొంత విషయాల గురించి మాట్లాడుకోవడము. అసలు భక్తి అనేది లేనే లేదు నాన్నగారు. కనీసం భజనల వద్ద కూడా సరైన పద్ధతులలో ఉండడం లేదు. ఎవరిలోనూ నాకు భక్తి భావన అనేది కనిపించలేదు నాన్నగారు అన్నది కూతురు. తండ్రి కాసేపు ఆలోచించి, సరే బిడ్డ, నీవు తుది నిర్ణయం తీసుకునే ముందు నాదొక చిన్న కోరిక తల్లి, చేస్తావా అని అడిగాడు తండ్రి. తప్పకుండా నాన్నగారు, మీ మాట ఎప్పుడూ కాదనలేదు కదా, చెప్పండి ఏం చేయాలో అంది కూతురు. ఒక కుండలో నిండుగా నీళ్లు తీసుకొని గుడికి వెళ్ళి 3 అంటే 3 ప్రదక్షిణలు చేసి రావాలి. అయితే చిన్న గమనిక, నీ కుండ నుంచి ఒక్క చుక్క నీరు కూడా తొనకరాదు. ఈ పని చేయగలవా తల్లి అన్నాడు తండ్రి. ఓ అలాగే నాన్నగారు, తప్పకుండా చేస్తాను మీకోసం అని కుండలో నిండుగా నీరు తీసుకొని గుడికి బయలుదేరింది కూతురు. ఒక 3 గంటల తర్వాత తిరిగి ఇంటికి కుండలో నీటితో తిరిగి వచ్చింది. ఇదిగోండి నాన్నగారు, మీరు చెప్పిన విధంగానే 3 ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చాను. ఒక్క నీటి చుక్క కూడా తొనకలేదు అన్నది కూతురు. అప్పుడు తండ్రి 3 ప్రశ్నలు వేశాడు. బిడ్డ, నీవు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎంతమంది తమ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు? ఎంతమంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు? ఎంతమంది అసలు భక్తి అనేది లేకుండా ప్రవర్తించారు చెప్పగలవా బిడ్డ అన్నాడు తండ్రి. నేనెలా చెప్పగలను నాన్నగారు? నా దృష్టి అంతా కుండలో నీరు ఒక్క చుక్క కూడా కింద పడకుండా చూసుకోవాలనేదే కదా. నా ధ్యాస అంతా కుండలో నీటి మీదే ఉంది నాన్నగారు అన్నది కూతురు. ఇదేనమ్మా నేను చెప్పదలుచుకున్నది. నీవు గుడికి వెళ్ళినప్పుడు నీ దృష్టి అంతా భగవంతుని మీదే ఉండాలి, భగవంతుని విగ్రహం మీదే ఉండాలి, నీ ధ్యాస ఆయన కరుణ మీదే ఉండాలి తల్లి. అప్పుడు నువ్వు భగవంతుని మనస్ఫూర్తిగా పొందగలవు బిడ్డ. జీవితం వృద్ధి చెందడానికి ఈ విధమైన ఏకాగ్రత సాధించాలమ్మా అన్నాడు తండ్రి. ధన్యురాలిని నాన్నగారు, ఈ రోజు నాకు భగవంతుణ్ణి ఎలా దర్శించుకోవాలో, ఎంత ఏకాగ్రతగా దర్శించుకోవాలో చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి గారు అని చెప్పింది కూతురు. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ, ఓం నమః శివాయ.